నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. యుద్ధం సంసిద్ధం, పులివెందుల రాజకీయం అంతమా ఆరంభమా అనే అంశంపై విశ్లేషణ. వచ్చే సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పక్క వైకాపా పార్టీ, మరొక పక్క కూటమి పార్టీలు ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల ప్రారంభోత్సవ కార్యక్రమం, ఈ మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ముఖ్యంగా అజరత మహారథులు దిగుతూ ఉన్నారో ఏమో, ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారుతున్న మున్సిపాలిటీ ఏమిటి అంటే పులివెందుల. పులివెందుల మున్సిపాలిటీ అంటే ఆషామాషి మున్సిపాలిటీ కాదు కదా. అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అటు తర్వాత రాజారెడ్డి, అటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలిన ఏరియా. ఈ ఏరియాలో స్థానిక సంస్థల ఎన్నికలు, అందులో మున్సిపాలిటీ ఎన్నికలు ఛాలెంజ్. ఈ రాజకీయం, ఈ ఎన్నికల తతంగం ఒకరికి అంతమా, ఒకరికి ఆరంభమా అనే కోణంలో నడిచే పరిస్థితి భవిష్యత్తులో ఉంది. ఇది నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే కుప్పం, అటు తర్వాత పులివెందుల ఛాలెంజ్గా తీసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు తండ్రి కొడుకులు. పులివెందులను ఎటు తిరిగి మనం రాజకీయంగా పులివెందులను ఎటు తిరిగి మనం కంగు తినిపియాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన కుమారుడు నారా లోకేష్ కావచ్చు. నారా లోకేష్ ఇంకా సీరియస్గా పులివెందుల రాజకీయంపై దృష్టి పెట్టాడు అనేది నానుడి జరుగుతూ ఉంది. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం, ఈ రాజకీయం ఆషామాషి రాజకీయం కాదు కదా. ఎప్పటి నుంచో 40 ఏళ్ల నుంచి నమ్ముకున్నటువంటి పులివెందుల ప్రజానీకం వైఎస్ కుటుంబీకులను అంటిపెట్టుకుని ఉంటారు కదా అనే నినాదంతోనే, ఆ భ్రమలోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారా? ఇది భ్రమ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఎందుకంటే సిచ్యువేషన్ మారింది. కొన్ని పరిస్థితుల ప్రకారం తెలుగుదేశం పులివెందుల్లో సత్తా చాటింది, చాటుతుంది కూడా. ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే ప్రస్తుత రాజకీయ అంశాల ప్రకారం దీర్ఘ రాజకీయ దృష్టితో ఆలోచన చేస్తే ఈరోజు కార్యక్రమాలు జరిగాయి. కార్యకర్తల నుంచి, ఆ తర్వాత నాయకుల నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఒకటే సూచించారు బీటెక్ రవి. ఆయన సందేశం ఏమిటి అంటే, మనం పవర్ చూపిద్దాం, పవర్ గెలుద్దాం. మన పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల మాదిరి, జెడ్పీటీసీ ఉప ఎన్నికల మాదిరి మనం పవర్ చూపిస్తే మున్సిపాలిటీ 33 నుంచి 40 వార్డులు పెరిగాయి. ఆ 40 వార్డుల్లో మన సత్తా చూపిద్దాం, మనం గెలిపిద్దాం. మన పదవులు మన తెలుగుదేశం కార్యాలయం చుట్టే తిరుగుతాయి అనే నినాదాన్ని, అనే సంకేతాన్ని బీటెక్ రవి అందించాడు. ఈ భరోసా కార్యకర్తలకు ఇస్తున్నాడు అంటే కార్యకర్తలను ఉత్తేజపరచడమా, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడమా? ఇది కూడా ఆలోచించాల్సిన అంశం. తెలుగుదేశం నాయకుల్లో, కార్యకర్తల్లో ఉన్న పరిస్థితి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే, ప్రస్తుత రాజకీయ ఆలోచన ప్రకారం చూస్తే పులివెందుల్లో వైఎస్ కుటుంబీకుల అడ్డా ఇది. ఈ అడ్డాను ఢీకొనాలి అంటే చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు ఒక పులివెందులే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ కుటుంబీకులకు ఇది
చాలా సుదీర్ఘ పోరాటం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే అధికార పార్టీ ఉన్నప్పుడు ఒక చలాయింపు వేరు, అధికార పార్టీ లేనప్పుడు ఇంకొక చలాయింపు వేరు. కానీ వైసీపీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఢీకొంటుందా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ స్వాతంత్ర సమరయోధుల మాదిరి మనం రాజకీయాన్ని నమ్ముకున్నాం, మన ప్రజలకు చెంతలో ఉన్నాం, ప్రజలకు చేరువలో ఉన్నాం, మనల్ని ప్రజలు నమ్మినారు, మన ప్రజాపాట నడుద్దాం అనే కోణంలో వెళ్తున్నారా అంటే అది లేదు. దౌర్జన్యాలు, ఆ తర్వాత రౌడీజాలు, ఆ తర్వాత కేసులు. ఆ కేసుల విషయంగా వస్తే ప్రస్తుతం జరుగుతున్న స్థితిగతుల ప్రకారం ఆ కేసుల అంశంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ఇతర నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇరుక్కుండే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంత రాజకీయ పరిస్థితులను వైసీపీ ఎదుర్కొంటూ ఉంది. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే ముఖ్యంగా నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ఆషామాషి రాజకీయాన్ని చేయడం లేదు కదా. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి బాటలో నడుస్తున్నాం అంటున్నారు, రాజధాని అభివృద్ధి అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. వీళ్ళ టార్గెట్ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి ఏరియా ఏది? పులివెందుల విషయంలో సుదీర్ఘ దృష్టి సారించి చర్చలు పూర్తిగా జరుపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు బీటెక్ రవి కార్యకర్తల్లో, నాయకుల్లో మాట్లాడిన అంశాలు. అంటే మనం పని చేయాలి, మన పనిని అధికార దృష్టికి తీసుకువెళ్ళాలి, మేము పని చేశాం అనే నినాదంతో ముందుకు వెళ్దాం. మేము పని చేశాం కాబట్టి మాకు పదవులు కట్టబెట్టాల్సిందే అనే కోణంలో నాయకులకు, పులివెందుల నేతలకు ఆయన సూచించారు. అంటే ఇది ఆషామాషి వాగ్దానాలు కాదు, ఆషామాషి మాటలు కాదు. బీటెక్ రవి చెప్పిన మాటలు. అంటే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 వార్డు మెంబర్లను గెలుచుకుంటే, మున్సిపాలిటీ మనం కైవసం చేసుకుంటే ఇంకా 2 ఏళ్ళు మనకు టైం ఉంది. ఆ 2 ఏళ్ల టైంలో మనం ఇంకా ఏదైనా సాధించవచ్చు. మంత్రి పదవులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మన తెలుగుదేశం కార్యాలయం చుట్టూ, పులివెందుల తెలుగుదేశం కార్యాలయం చుట్టూ పదవులు తిరుగుతాయి. ఈ కోణంలో పని చేయండి మీరు అని ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. అంటే బీటెక్ రవి ఈ రాజకీయం ఆషామాషి రాజకీయం కాదు కదా. దీన్ని వైసీపీ నేతలు సీరియస్గా తీసుకుంటారా, సీరియస్గా తీసుకోరా? మొత్తానికైతే అడుగడుగు ఆలోచన చేస్తూ ఉన్నట్టు ఉంది తెలుగుదేశం. అడుగడుగు ముందుకు నడుస్తూ ఉన్నట్టు ఉంది తెలుగుదేశం. అయితే ఈ కార్యక్రమ సిద్ధాంతం ప్రకారం, కార్యాచరణ ప్రకారం పులివెందుల రాజకీయ పరిస్థితులు, పులివెందుల రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అంశం. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. అక్టోబర్, సెప్టెంబర్ అంటున్నారు. 40 కాకుండా 30 అనుకోండి, 25 అనుకోండి. పులివెందుల వార్డు మెంబర్లు గెలిస్తే, పులివెందులను తెలుగుదేశం కైవసం చేసుకుంటే, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. గతంలోనే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బీటెక్ రవి సతీమణి అయినటువంటి లతారెడ్డిని గెలిపించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఇక అంతకన్నా ఎక్కువగా దూసుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. వారి రాజకీయ అంచనాలు ఉంటాయి కదా. నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వారి రాజకీయ అంచనాలు ఉంటాయి కదా. పైగా ఒక సందేశాన్ని ఇచ్చాడు.
ఎవరు బీటెక్ రవి ఈరోజు జరిగిన కార్యకర్తల నాయకుల సమావేశంలో, అన్న నువ్వు పులివెందులు కాకుండా ఇతర నియోజకవర్గంలో నిలబడింటే నువ్వు ఎప్పుడో ఎమ్మెల్యేవి అయ్యిందువు అని సూచనాప్రాయంగా చాలా ఆంధ్రప్రదేశ్లో కలిసినటువంటి నాయకులు ఆయన్ను ఉద్దేశించి అన్నారు అంట. దీనికి బీటెక్ రవి సమాధానం ఏం చెప్తూ ఉన్నాడు? సావో బతుకో రేవో. ఈరోజు పులివెందుల్లో నేను వైఎస్ కుటుంబీకుల మీద పోటీ చేస్తున్నాను కాబట్టి బీటెక్ రవి అంటే, బీటెక్ రవి రాజకీయం అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే ఎక్కడో 175 స్థానాల్లో నిలబడే ఎమ్మెల్యేలకు పేరు ఉందా? ప్రస్తుతం పులివెందుల్లో వైఎస్ కుటుంబీకులు ఎదురు చూసిన బీటెక్ రవికి పేరు ఉందా? చావో రేవో. భవిష్యత్ కావాలి అనే కోణంలో బీటెక్ రవి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికలు, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉన్నట్లు ఉన్నాయి. ఇక వైకాపా అంచనాలు ఏ విధంగా ఉన్నాయో తెలియవు, కానీ మొత్తానికి నా సుదీర్ఘ వీడియో ప్రకారం చూస్తే, ఈ రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే సెప్టెంబర్లో అక్టోబర్లో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి కనుక ఇది జగన్ రాజకీయానికి అంతమా, బీటెక్ రవి రాజకీయానికి ఆరంభమా అనేది తేల్చాల్సింది ఎవరు? మీరు వీధి పోరాటాలు, మీరు రాజకీయ పోరాటాలు చేసుకోవచ్చు. ఇది ప్రజలకు సంబంధించిన అంశం, ఓటర్లకు సంబంధించిన అంశం. బీటెక్ రవిని నిలబెడతారా రాజకీయంలో? జగన్మోహన్ రెడ్డిని రాజకీయంలో నిలబెడతారా? పులివెందుల ప్రజానీకం నిర్ణయించాల్సిన పరిస్థితి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.